పడితే పండుగ లేకపోతే పెడతాను పచ్చని రుచాలు పంచనాట నవ్వుతున్నది అటువంటి పండుగకి తగ్గి పొట్టు పెట్టాను భార్య భర్త ఇద్దరే అటువంటి పడితే పండుగ రేపు పొట్టు పెట్టాను భక్తులు ఇచ్చారు పంచగంటలు అవుతున్నారు ఆదిరాకరం అవుతుంది అమ్మవారు సుందరదేవి కాదులకై ముందగలిపింది ప్రేమదాకరం ఇంటి రంగారి పెయ్యని వేసి పెయ్య ప్రాణాలు కలిగింది మరి అటువంటి ఎంత దేవుడు వాళ్ళకి మెచ్చి సంతానం ఇస్తలేడు అదే కట్టపోతా దూరం అయ్యా గుడి లేని ఊళ్ళో గుడి కట్టిస్తే పుణ్యం అందరూ పడి లేని ఊళ్ళో పడి కట్టిస్తే పుణ్యం అందరూ మరి ఆయన తాళతలు చేయకుండా తన పులికి పోకుండా మరి దాని నువ్వులు పచ్చివాడి తిరిగి భార్య పడుతున్నటువంటి తిరిగి తిరిగి అటువంటి ఏకేస్తా ఉన్నారమ్మా తిరిగి తిరిగి అటువంటి ఏమైనా వాడు రాకుండా గుండెలో వేల వచ్చిండు మరి గుంట లోపల తాను వేసి ఆ టమాట కోలాలు వేసేది లింగాన్ని కానుకలు పెట్టాను మరి రాజరాజ రుద్రాన్ని వేగం చేస్తూ ఉన్నారు తిరిగి తిరిగి పూజ చేసినారు సంతన పల కలగలేదు సంతానం కాదు బాబా సుందరపురి పట్టణ వెళ్ళిపోవాలని నాగబండి కట్టు అన్నప్పుడు నాగబండి లోపల కాదల్లి బట్టమాల కాదల్లే నాగబండి కూర్చున్నది కాదల్లే అందుకే రవ్వ ఆడదాని కడుపులో బాగుంటది నా మది లోపలిగా తల్లి ఏమనుకున్నదా నా బతుకు పంటలు కలవా గుట్లా పట్టుకుంటాను రామ 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 రఘు రామ 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 నాగబండి అప్పుడు తల్లి నాయన ఏమనుకుంటున్నా పట్టుకు పంటల వల్ల తొందర అని చెప్పి వెళ్ళిపోయి
పాడవడ కుళ్ళుకో ప్రాడవడ నాదా గల గుల్లల పోయేదా ఏంటి కాదేందో ఏందో అంటివి ఆగు అనుకుంటాను కై అంటివి ఎంత భయం కాయ నీకు అయ్యి ఇక్కడ పోయే జంగలి కదా పోయే జంగలి పోగానే జంగల్ ఉంటుంది ముందు అడిగి అదే జంగలికి నా దాగా మొదలు కానీ ఎందుకు ప్రేమ లేకపోతే బంగారు కొత్తులు పెట్టాను మొత్తం గోల్డ్ మొత్తం అందుకే కాదు కానీ మనం మొదలనే మరి నానా అక్కడ ఏందయ్యా ఎక్కడ ఇంకా అవతలి కడగయ్యా అక్కడ ఆతల కడక ఇంకా కొడుకు లేకుండా ఏం మాట్లాడుతున్నాం ఆధార్ కడక మేము లేడీస్ మాట్లాడదు అబ్బో నాకు కొంచెం మొగలు మోటే ఉంటుంది సారి కొత్త బల్ల కొత్త మేము చదువుకున్నాను మూడు మూడ కొడుకును నాకు సారిగా రావాలంటే వస్తాయా గదే గదే అక్కడ ఇక్కడ నలుగురు ఉన్నారు అక్కడ ముగ్గురు నాదా వాళ్ళ అవతల ఎక్కడ అయ్యో ఓ అక్కడ అవతలి కడక అవతలి కడక అక్కడ ఎల్లమ్మ గుడియో మల్లన్న గుడియో పొల్లమ్మ గుడియో పొరకమ్మ గుడియో మైసమ్మ గుడియో మార్కమ్మ గుడియో ఉన్నది అక్కడ ఏదో చుట్టూ 3 దిక్కుల 3 బండలు ఉన్నాయి నెత్తి మీద ఒక బండ అది ఏ గుడియో మాకెందుకమ్మా అంటే అది ఎక్కడ కనబడుతుంది గుళ్ళు కనబడుతుంది అక్కడో బండ ఇక్కడో బండ 3 బండ కడతారు ఒక దేవుళ్ళ కనబడుతుంది పోసమ్మ గుడియో మైసమ్మ గుడియో మార్కమ్మ గుడియో ఈ నిష్కాంత దేవాల తప్ప మంచిగా భక్తి దేవాలు ఉన్నాయి అక్కడ అయిపోయింది నిష్కాంత అయితే మంచిది నా ఊరేమో లేచిపోయింది పాడారు గుళ్ళలో పోయేద్దాం ఆ గుళ్ళలో పోయేస్తే అయ్యో అదేంటి గంతగానం ప్రేమ వరకు నేను చూడలే నా మీద ప్రేమరా నదరంతా నీకే నాకే కాదు డోలు కొట్టడానికి నేను ఎంత గింత గంతగానో ప్రేమ ఆ ప్రేమ ఎప్పుడు యూజ్ చేయను గట్ల యూజ్ చేయాలి కానీ ఎప్పుడు ఎవరో చెప్పాలి కదా మొత్తం పోతాను అది అర్థం కూడా ప్రేమ ఏమనుకుంటారు అది ఇప్పుడేనా ఇంత మంది మంది ఉన్న చూసు లేదు ఒక్కరున్న చూసు లేదు తిరగాలి కానీ ఆఫీస్ మధ్య రాదు పోతే ఎందుకు నువ్వు మంచిగా తాగకుండా మంచిగా ఉంటే తాగుతూనే బలం ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది తాగుతూనే నాదా కాకులకి రా వెళ్ళిపోదామని పాడవాడే గుళ్ళలో పోయేస్తే పరమాత్మ సంతానం ఇస్తాడా ఎక్కడికి కొండంత దేవుని దగ్గరికి ఎవరాడు రాజన్న దగ్గరికి
రాజన్న దగ్గరికి పోయి గుండంలో తానం చేసి ఇక రాగి చెట్టు కింద 3 రోజులు వండబెట్టిన నేను. నువ్వు వండబెట్టి ఎవరిని గట్టి కాదు కాదు రాగి చెట్టు కింద నిర్ణయం చేసింది 3 రోజులు. పాపం ఉంటే ఎవరా రాజన్న నీకు పెట్టిండా? ఆయన పెట్టే వాళ్ళ నువ్వెందుకు ఇంకా సంతాన పరం రా. మరి సంతానపరం అట్లా చెప్పాలి. ఎందుకంటే సంతానం ఇప్పుడు వాడరాజు నాకు ఇవ్వలేదు. పోనీ ఎవరాడు దగ్గర సంతానం చేయలేదు. కోరేది మన దగ్గరికి పోయి కోరే మిసం పెడదామని మొక్కినాం. ఆడికి పోయి కోరే మిసం పెట్టినాం. కోరేది మన నీకు పెట్టిండా? పెట్టుడు కదా అదే కదే సంతానం పెట్టిండా? ఎందుకంటే ఎవరాడు రాజన్న కోరేది మల్లన్న కొండగట్టన్న ప్రతాన మల్లన్న వీళ్ళందరూ ఎవరన్నా సంతానం ఇచ్చిందా? ఈడ కాదు అయ్యా, ఈడ సంతానం కాదు. ఎందుకంటే అక్కడికి మొదటికి పోయి మొక్కులు పెడితే మొదలు చంద్రబాబు చెప్పరా ఎక్కడికి పోదరాయా కాదు నా మొదటి కాదురా, మొదటికి పోయి మొక్కులు పెడితే అంటే గద్దెల కాడికి పోయి. ఎందుకంటే ఎందుకంటే మగదేవాళ్ళు బాగా బిజీ ఉన్నారు. ఎందుకంటే ఆడే సంభావన కాబట్టి ఎప్పటికి వచ్చిన ఏడాది తింటది ఎప్పుడు చూసుకునే ఉంటారు. అక్కడికి పోయినాం. అక్కడికి పోయిన వాళ్ళే ఇప్పటికైనా అప్పటికైనా దేనికైనా కానీ ఇక గవర్నమెంట్ వాడు అంతేనా, ఈ ప్రైవేట్ ఇంతేనా? అంతే ఏంటంటే అది అర్థం కావాలి. ఇప్పుడు దేనికైనా కానీ ఆధార్ కార్డు కాదు, రేషన్ కార్డు ఎవరి పేరు ఉంది? ఆడల పేరు ఉంది. ఇప్పుడు మనకి డోకర్ గురు అది ఎవరకు? ఆడలకి. మైల సంఘం ఆడలేదు. ఇక బయలులో టీచర్ ఆడిదే, బస్సులో కండక్టర్ ఆడిదే, లాస్ట్ కు చేసుకున్న పెన్నం కూడా ఆడిదే. ఈ రేవంత్ రెడ్డి రాజే కొడుకు ఈ ఆడేలకు పిరి బస్సు పెట్టిండు. మరి మగవాళ్ళకు ఒక 9 పిరి పెడితే అయిపోవా? ఆడ కూడా మీకే ఆపరా, ఇక మాకెక్కడ నెక్స్ట్ అదేనా? నా ఫుల్ సపోర్ట్ నీకే. నెక్స్ట్ మా సిరికిలో సమ్మక్క నీకు సంతానం ఇస్తాను అక్కడికి పోదామని పట్టుకొని పోయిన వాళ్ళు ఆడ మంచిగా నల్ల కింద స్నానం చేసినావు. మంచిగా మీరు సీరియల్ మార్చుకొని రూలు మీకు పెషర్ 7కి పోయినా పెషరే. ఇక మేము మూడ కొడుక. ఎందుకంటే నువ్వు అన్న జంపన్న వాగులో పోయి స్నానం చేయవద్దా అన్న వాళ్ళే నేను పోయి జంపన్న వాగులో పెద్ద శ్రీమంతి రమ్మంది కొద్దిగా జాతరేనా ఇక మంచిగా జంపన్న వాగులు నడి వాగులో పోయి నొక్కుట వినవా? మందిని దొప్పుకుంటూ పోయి ముక్కు పట్టుకొని 3 సార్లు పొరిగి గిట్ట లేచే వరకు పెద్ద కరిక్కలే కొట్టుకొచ్చిందిరా. కరిక్కలే కొట్టుకొచ్చి కాదు కాదు వచ్చి నెత్తిని ఎత్తుకపోతే ఇక మందిరకి వెళ్ళి వస్తా అంటే మేడారం కాడు ఉన్న ఈగలని న్యాయం పడే అయ్యే బెల్లం పుట్టు అనుకునేవే. ఆ మందిరకి వెళ్ళి వస్తాడు సమ్మక్క సారక్క నీకు సంతానం ఇచ్చిందా? ఇక నీకు సంతానం కలిగేది ఏం దగ్గర పడ్డ కొంచెం మందమవుతాను. నీ బెల్లం పిక్కలు తొట్టుందా గ్రహాలు ఉంటారు. నా పిక్కలు అయ్యో దొరసారే మొన్న పిడిసరే వేనా వాళ్ళే అమ్మ దొరసాని ఇట్లా సింగుల్ లేవట్టంగా చూసాయా గట్టదాటంగా. నువ్వా? అరే నీ పెన్నాన్ని నాకు పొలం నాటేయాగా నీ పెన్నాన్ని కైకి దోతావా? ఎందుకు? అప్పుడు నీ కన్నా పిక్కలు నేను అయ్యా నీరెక్కడ తెలియ తక్కువని కాదు, ఇంత వెరిగా ఉన్నా నాకు మైండే ఉంది. నేనెక్కడ పొట్టిగా లేను. నా పెన్నానికి ఇంటికనే పాయింట్ వేసుకుంటా అంటే చూడకుండా మంచిగా దచ్చి కత్తి తరకాయలు చక్కటి అంగి దొరికి లేకపోతే నీళ్ళెక్కడ అనుకుంటాను.
ఉన్నాడా లేడా తెలియదు పోతే కుళ్ళ పారము చెప్పి భార్య భర్తలే అమ్మా పాడబడ్డ గుడిగాడి ఏనాడు చేరవచ్చినారు పడబడ్డ గుడిలో మరి ఏమి గలదేమో పడబడ్డ గుడిలోనా బిడ్డలు కాలం అంటే బిడ్డల బిడ్డలు బిడ్డల అంటే చిరుకల కొండలు లేదు ఉన్నది బట్టలు కప్పినట్టు బల్లి బాటల్లో ఉన్నది గుడి లోపల ఉన్న ఎరవంతా ఎత్తి అన్నటువంటి భార్య కొంగు లోపల వస్తా ఉన్నాడు భార్య కొంగు లోపల వస్తుంటే ఆడి వాళ్ళ సిద్ధిలో ఎదుగుపోయి బయట వార వస్తా ఉన్నది అటువంటి అప్పుడు ముందు ఏనాడు గుండాలు ఉన్నాయమ్మా భార్య భర్తలే అమ్మా భార్య భర్తలు ఒకటే బ్రహ్మలోకం ఎత్తున్నాడు సత్యమ పురుషులు ఒకటే సరక లోకం ఎత్తునంటారు ఆ గుడి ముంగడే నాడు భార్య భర్తలు అనగా అటువంటి గుండాల కళ్ళ చూసిండు పాడబడ్డ గుళ్ళను పాడి చేద్దాం దిక్కులేని గుళ్ళల్లో దీపాలు పెడదాం మనము ఆడి బాల సుశీల గారు ఏమనుకున్నాడంటే దేవుడా భగవంతా దొరుకుతనే ఉండవు సంతానం దొరకాలి పోతేనే పోయి గుడి లోపల ప్రాణం అన్న పోవాలని చెప్పి ఆడి బాగా చూసిల్లడానే అమ్మా గడవంటి గుండాల కట్టి జర వచ్చి అది పెడతాడు ఎడవంటి దానం చేసినారు సవాన పట్టుకొని అటువంటి దేశం పట్టుకొని అనగా మొగాలి ఎత్తున్నది దొరుకుతనే నాకు సంతానం దొరకాలి పోతున్న ప్రాణం పోవాలి అటువంటి పూజ చేస్తా సేవ చేస్తా అటువంటి అని చెప్పి ఆడవాళ్ళ సుశీల రాని గర్భగుడిలకు పుట్టులింగ గాడి కత్తింది తల్లిరా వచ్చిందో ఇదితో లింగానికి అలా లీలాభిషేకం చేసిందా మనతో లింగానికి ఆ తల్లి పట్టు కలిగిందా ఇక్కడ బండారు బట్టి ఏదో బండారానికి వారం వచ్చింది అందు బండారు పైన వారం చూసినా బండారు లింగం మీద వచ్చిందా పూర్వపత్రి పెట్టిగా తల్లి మంది లోపల ఏమంటా ఉన్నదా శంకర రాజుల్లో ఎవరాదు రంతులు చూస్తాను కానీ అలంకారం వదిలిపెట్టి ఓంకార చెబుతూ మట్టి లేవా అది ఎల్ల పప్పది బట్టి అదే దేవత నిన్ను నమ్మినా ఆత్మలంగా కలిగి ఉన్నావమ్మా జగన్ జగన్ మాత ఇంతమ్మా అక్కడ పోతే నాయన లోకాలు శంకర్రా మాకు దిక్కు తండ్రి మేము మాకు తండ్రి వారే
పాపం పెట్టే ఓ బోలో శంకర హర రమ శివ శంకర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా శంకర హర హర శివ శంకర సంగమమే సమయేసి త్రిపుర సోణం వాటే సంగమమే సమయేసి త్రిపుర సోణం వాటే గంగలో దాసి శంకర భయంకర పాప వినాశ పరమేశ్వర శంకర భయంకర పాప వినాశక పరమేశ్వర అనుకుండే కాపురము చేరేదేరా తల్లని పాదాలు తాగేదేరా శివపురము చేరేదేరా తల్లని పాదాలు తాగేదేరా శివపురము చేరేదేరా తల్లని పాదాలు తాగేదేరా ఓ శివ శంకర భయంకర పాప వినాశ పరమేశ్వర శంకర భయంకర పాప వినాశక పరమేశ్వర ఎక్కడ ఉన్నవయ్యా Bye.
నాకు సంతానం ఇవ్వగలవా భగవంత ఇక్కడ వదిన సందర్భ కావాలని చెప్పి నాయనలో కార్యం రాకుండా వరవలేదండి ఓ తల్లి పార్వతమ్మ జగజ్జన లోకమాత భక్తి చింతామని వరమ్మతమ్మ వారి పార్వతమ్మ నా తల్లి పార్వతమ్మ ఎక్కడున్నావు తల్లి నువ్వు ఆడదాన్ని పార్వతమ్మ అని ఆడదాన్ని పార్వతమ్మ అల్లెప్పుడు వేరే వేరే ఆడల్లో ఉడత పాడవడం దగ్గర మొగలి పొడు వేరే మోతారు మొగల కనుక అన్నారమ్మ పార్వతి ఆద్యత కాతల్ని మరియు పార్వతి ఆద్యత అమ్మ జగదంబ బాబారామ
మరి శివలింగా తల వాడుకుంటా ఉన్నదా చంద్ర పూజ అయితే పాల పూజ చంద్ర పూజ ఆయన గాతలింగం ఎక్కడ పోతా ఉన్నాడు అదే రక్తపటు శివలింగం ఎవరప్పుడు శుభదేవతంగా ఏ తోడున్నాయన్న వైశక్తి మండపాన వైశక్తి మండపాన దేవతంగమయ్యా వైశక్తి మండపాన దేవతంగా ఓం నమ శివాయ అనుకుంటా ఓం నమ శివాయ ఓం నమ మంత్రాలు సంగమయ శంకరు ముఖం మీద రక్తం పడతాయి దిగ్గు అంటే రంగా దిగడి బాలే నాకన్నా పుసులు కొడతాడు అంటాను ఎక్కడ కొడతాడు మరి అన్నమున్నా పూజ కావచ్చు పూజ కావచ్చు అటువంటి శివుని విని అటువంటి చిత్త సాధి చిన్న దండు వాడి కూర్చున్నాడ ఎవరి పూజ కావచ్చు అటువంటి నమ్మకం జరగవచ్చు అల్పలు మైకులు దాబలు ఉన్నప్పుడు మన దగ్గర అన్న ఉన్న పూజలా అన్న వేరు పూజలా అరటి కొట్టురారు పూజ వస్తున్నా ఎందుకంటే పూజ చేస్తే మన మీద చిత్తదా తీసిన డల్వాని గుర్తుంది పూల వర్షం కురిసినట్టయితే ఇది ఎవరి ఇక్కడ తెలుసా పక్షికి కింద పోయే సీమకు బండ కింద ఉన్న మండదారికి అన్నం ఆధారం పెట్టే అధిపతి రాదు నువ్వు మాకన్నా పెద్దోని నువ్వు ఉండగా మాకు తెలియదు ఇక ఎందుకంటే అన్నయ్య ఇక ఎక్కడ చూసినా కానీ గుళ్ళు ఎవరికి ఉన్నాయి ఇక రాయన్న గుళ్ళు అంటే నీదే రాయన్న ఎవరై రాయన్న గుళ్ళు అంటే నీదే శివుని గుళ్ళు అంటే నీదే శంకరుని గుళ్ళు అంటే నీదే ఇక ఏ ఊరుకు నువ్వే పల్లె పల్లెకు నువ్వే ఇటువంటి ప్రజవారు అందరు వచ్చి నీ ముంగడికి వచ్చి వచ్చి ఊది బస్తీలు ముట్టిస్తే నీకు పొగెళ్తా అంటే మంచిగా సిగరెట్ పోదాగంటే తాగుతాను కొబ్బరికాయలు తెచ్చి నీ ముంగడ కొట్టి నీకు నీళ్లు తాగుతా అంటే చక్కగా తీర్థం తాగుతాను తాగి తాగి నువ్వేమో అన్ని తినుడు పప్పు పలహారాలు ఊది బస్తీల పొగలు కొబ్బరికాయలు నువ్వు తినుడు గొప్పగా తినుడు అదే మేము చూడవండి మేము చూస్తా అంటే అంటే మీరు ఎలా అంటారు ఏ బ్రహ్మదేవ